అండ్ ఇక్కడ నుంచి కాలేజ్‌కి వెళ్ళడానికి 3 అవర్స్ పట్టేది. కాలేజ్ నుంచి ఇంటికి రావడానికి 3 అవర్స్ పట్టేది. ఎందుకంటే మాకు రోడ్ సరిగ్గా ఉండదు. వినుకొండ నుంచి వెళ్ళడానికి రోడ్ సరిగ్గా ఉండదు. సో, 3 అవర్స్ పట్టేది కాలేజ్‌కి వెళ్ళడానికి. సో, 3 అంటే లైక్ 2 డేస్ ట్రావెల్ చేస్తా కాబట్టి థర్డ్ డే ఆబ్వియస్‌గా వెళ్ళను. సో, 3 డేస్ వెళ్ళి 3 డేస్ వెళ్ళకపోతే అది నాకు ఇబ్బందవుతదని నేనెళ్ళలేదు. జిమ్‌కి జాయిన్ అవ్వలేదు. సో, తర్వాత 4/1 వచ్చింది. ఐ మీన్ లైక్ 4/1 అయిపోయింది. 4/2 వచ్చింది. 4/2 ఎండింగ్‌లో నేను జిమ్‌కి జాయిన్ అయ్యాను గైస్. వినుకొండలో జిమ్‌కి జాయిన్ అయితే నాకు నా రైట్ లెగ్ లిగమెంట్ టిష్యూస్ బ్రేక్ అయినాయి. సో, డాక్టర్ సీరియస్‌గా చెప్పారు దట్ నాట్ టు గెట్ అప్ ఫ్రమ్ బెడ్. బెడ్ మీద నుంచి అసలు లెగవకూడదు. కంప్లీట్ యూ హావ్ టు టేక్ బెడ్ రెస్ట్ టిల్ 1 మంత్. 1 మంత్ వరకు బెడ్ మీద నుంచి లెగవకూడదు. బెడ్ మీద నుంచి కాళ్ళు దించకూడదు అని చెప్పారు. సో, ఆబ్వియస్‌గా మనం అదే చేస్తాం గదా! సో, సేవలు చేయించుకున్నా ఇంట్లో ఉన్నప్పుడు. దాని తర్వాత లిటరల్లీ ఒక 2 ½ మంత్స్ ఇంట్లో ఉండి కన్సిస్టెన్సీగా ఉన్నా. ఆ 2 ½ మంత్స్‌లో 14 కేజెస్ వరకు తగ్గాను. దాని తర్వాత కాలేజ్‌లో ఆల్ ఆఫ్ ఎ సడెన్ స్పెషల్ క్లాసెస్ పెట్టారు. సో, నాకేమనిపించింది ఎలానో వెయిట్ తగ్గుతున్నాను గదా! అక్కడ నుండి గూడా తగ్గొచ్చు. సో, ఫ్రెండ్స్ తోటి గడిపినట్టు టైమ్ స్పెండ్ చేసినట్టుంటది. అండ్ స్పెషల్ క్లాసెస్‌కి వెళ్ళినట్టు ఉండిద్దని చెప్పేసి నేను పీజీలో జాయిన్ అయ్యాను. సో, ఇంట్లో ఉన్నంత కన్సిస్టెన్సీగా మళ్ళీ తిరిగి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే అట్లా ఉండలేం కదా! సో, ఇన్‌కన్సిస్టెన్సీ అవ్వడం వల్ల తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ గెయిన్ అయ్యాననమాట. గెయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చేసాను. స్పెషల్ క్లాసెస్ అయిపోయినాయి. ఇంటికొచ్చాను. పీజీ నుంచి ఇంటికొచ్చాను. అండ్ మళ్ళీ నేను జిమ్‌లో జాయిన్ అయ్యాను. జిమ్‌లో జాయిన్ అయితే లైక్ అప్పుడు ఏమైంది నాకు రైట్ షోల్డర్ మజిల్ స్వెల్లింగ్ అయిందనమాట. సో, డాక్టర్ టోల్డ్ మీ నాట్ టు గో టు జిమ్ ఫర్ 6-7 మంత్స్. అంటే నాకు వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు అనన్నారు. చిన్న చిన్నవి చేయొచ్చు కదా అనంటే, ఇది సపోర్ట్ ఇస్తే చేసుకో అమ్మా అనన్నారు. బట్ ఇది సపోర్ట్ ఇవ్వట్లేదు గైస్. చాలా నొప్పేస్తుంది. చాలా నొప్పేస్తది. ఎక్కువ పని చేసినా జొప్పేస్తది. సో, ఇవేమి ఎవరికీ తెలీదు. తెలియక అనేస్తారు. సో, ఆ అనినదే మనకి ఆహ్, వాళ్ళలా అంటున్నారు, వీళ్ళిలా అంటున్నారు అననేది మనం అననేదే మన బుర్రలోకి ఎక్కుతది కాబట్టి, సో, ఐ డిసైడెడ్ నాట్ టు లిజన్ దోస్ వర్డ్స్. సో, వాళ్ళ మాటలు వినడం ఎందుకులే అని చెప్పేసి నేను వదిలేసాను. సో, ఇప్పుడు రైట్ నౌ నేను ఈ ఛాలెంజ్‌ని స్టార్ట్ చేస్తున్నాను. సో, నాకు పెద్దగా ఐడియా లేదు. గో ఆన్ ఎ ఫ్లో ఎంతవరకు తీసుకెళ్తదో తెలీదు. సో, మీరు నాకు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. అండ్ సో, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోమాకండి. అండ్ ఇన్‌స్టా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.